హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గ్రేప్ జ్యూస్ని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మామూలుగా పిల్లలు గ్రేప్స్ ఎక్కువ తిన్నప్పుడు ఇలా గ్రేప్ జ్యూస్ చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారండి. దీనికోసం 2 కప్స్ గ్రేప్స్ని అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక వీటిని ఈ విధంగా బాగా క్లీన్ చేసేసుకుందాము. ఈ క్లీన్ చేసుకున్న గ్రేప్స్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్కి సరిపడా గ్రేప్ జ్యూస్ని అయితే రెడీ చేస్తున్నాను. తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ దాకా షుగర్ అనేది యాడ్ చేశాను. మీరు తాగే స్వీట్నెస్ని బట్టి లేదంటే గ్రేప్స్ టేస్ట్ని బట్టి షుగర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక హాఫ్ లెమన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక మీకు కావాల్సినట్టుగా నేను ఇక 2 గ్లాసులకు సరిపడా వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేయండి. ఇక దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకున్నాము. చూడండి, బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్గా ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాము. స్ట్రైనర్ సహాయంతో మొత్తంగా మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఇంకా ఒక స్పూన్ సహాయంతో మొత్తాన్ని ఈ విధంగా చేసుకుంటే మనకు ఎక్స్ట్రా పల్ప్ని తీసేసుకోవచ్చు. ఇక సర్వింగ్ గ్లాసెస్లో ఒక ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. సర్వింగ్ గ్లాసెస్ రెండిట్లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ గ్రేప్ జ్యూస్ని అందులో వేసేసుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా మనకి గ్రేప్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.